హాయ్ వ్యూవర్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు డిఎస్ ప్రతాప్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మౌర్య సామ్రాజ్యము అనే టాపిక్ పైన ఇంట్రడక్షన్ చూస్తాము. ప్రజెంట్ మనం మౌర్య సామ్రాజ్యం గురించి టాపిక్ స్టార్ట్ అయ్యే ముందుగా స్టోరీస్ లాగా ఉంటాయి. వాటిపైన మనకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ కవర్ అవుతాయి. వాటిపైన మనము ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. మగధ సామ్రాజ్యము అంటే మనకు మౌర్య వంశానికి సంబంధించినటువంటి ఒక సామ్రాజ్యమే మగధ సామ్రాజ్యం అనేది. మనకు మగధ సామ్రాజ్యంలో టోటల్లీ వంశాలు అనేటివి ఒక 6 ఉంటాయి. వాటిలో హరియంక వంశము, శిశునాగ వంశము, నందవంశము, మౌర్య వంశము, శుంగ వంశము, కర్ణ వంశం అనమాట. ఈ 6 వంశాలకు సంబంధించినటువంటి వంశాలన్నీ కూడా మగధ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మాట. వీటికి సంబంధించి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి స్కోప్ ఏంటి అంటే, నందవంశం అనేది ఏ సామ్రాజ్యానికి సంబంధించింది? మగధ సామ్రాజ్యము. మౌర్య వంశం అనేది ఏ సామ్రాజ్యానికి సంబంధించింది? మగధ సామ్రాజ్యము. స్థాపకులు అనమాట. ఈ వంశాలను స్థాపించిన వారు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హరియంక వంశానికి స్థాపించిన వారు బింబిసారుడు, శిశునాగ వంశాన్ని స్థాపించిన వాడు శిశునాగుడు, నందవంశాన్ని మహాపద్మనంద, మౌర్య వంశాన్ని చంద్రగుప్త మౌర్యుడు. ఇతని గురించి కొద్దిగా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అనమాట చూసుకుందాము. తర్వాత శుంగవంశం గురించి, శుంగవంశ స్థాపకుడు వచ్చేసి పుష్యమిత్ర శుంగుడు, కన్వవంశ స్థాపకుడు వాసుదేవ కన్వ అనమాట. వీటిలో అన్నింటిలో మ్యాక్సిమం వంశానికి సంబంధించినటువంటి వర్డ్ అనేది లాస్ట్లో కవర్ అవుతుంది. ఈ హరియంక వంశానికి మాత్రమే బింబిసారుడు అనమాట. తర్వాత ఈ వంశంలో చివరి వాళ్ళు అనే టాపిక్ పైన కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నందవంశం స్థాపకుడు ఎవరు అన్నప్పుడు మహాపద్మనంద అవుతాడు. నందవంశంలో చివరి రాజు ఎవరు అన్నప్పుడు ధననంద అవుతాడు అనమాట. హరియంక వంశంలో చివరివాడు నాగదశకుడు, శిశునాగ వంశంలో చివరి రాజు కాలాశోకుడు, నందవంశంలో చివరివాడు ధననంద, మౌర్య వంశంలో చివరివాడు బృహద్రథ అనమాట. శుంగవంశంలో చివరివాడు దేవభూతి, కన్నవంశంలో చివరివాడు సుశర్మ అనమాట. తర్వాత మనకి ఇక్కడ మౌర్య వంశం గురించి మనం టాపిక్ చెప్పుకుంటున్నాము. మౌర్య వంశము చెప్పుకునే ముందుగా మనకి ఏంటి అంటే, అంతకుముందు ఉన్నటువంటి నందవంశంలో చివరివాడైనటువంటి ధననందుని దగ్గర నుంచి మనకు టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆ మౌర్య వంశము చంద్రగుప్త మౌర్యుడిని రాజును చేయడానికి ఒక కౌటిల్యుడు అనేవాడు ఒక ప్రొఫెసర్ ఉంటాడు. ఒక రాజకీయవేత్త, అంటే ఒక రాజును తయారు చేయడానికి ఎంతగా ప్రోద్బలం ఏ విధంగా జరిగింది అనే టాపిక్ గురించి కూడా మనము ఒక స్టోరీ లాగా చెప్పుకుందాము. ఇక్కడ మనకు ఈ మగధ సామ్రాజ్యాన్ని అంతమొందించినటువంటి శాతవాహన రాజు ఎవరు అన్నప్పుడు పులోమావి వర్ణం అనమాట. ఈ బిట్టు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్లో మనం దిగుదాము. సింధు నది, జీలం నది మధ్యలో ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం పేరు ఏమంటే పౌరవ రాజ్యం అనమాట. ఈ పౌరవ రాజ్యాన్ని పురుషోత్తముడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఇతను మంచి పరిపాలకుడే అనమాట. ఇతని పక్కన ఉన్నటువంటి అవిసారుడు, అంబి అనేటువంటి 2 రాజులు ఉంటారు. అక్కడ పురుషోత్తముడిని విభేదించి అతని పైన ఓడించడానికి ప్రయత్నించినటువంటి రాజులు ఎవరన్నప్పుడు అవిసారుడు, అంబి అవుతారు. అంబి వచ్చేసి తక్షశిల రాజ్యం అనమాట. తక్షశిల రాజ్యానికి రాజు అంబి. ఈ తక్షశిల అనేది మనకు హిస్టరీలో చాలాసార్లు విని ఉంటాము. తక్షశిల అనేది ఒక తక్షశిల విశ్వవిద్యాలయం అనమాట. ఇది తక్షశిలలో ఒక విశ్వవిద్యాలయం ఉంటుంది, యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో కౌటిల్యుడి పేరు బాగా మీరు వినుంటారు. కౌటిల్యుడు అక్కడ ప్రొఫెసర్ అనమాట. కౌటిల్యుడు అక్కడ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అంబి చేసినటువంటి ఒక పనికి అంబిని ఆ ప్రొఫెసర్ వచ్చేసి కౌటిల్యుడు అక్కడ యూనివర్సిటీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేంటి అనే విషయం చూసినట్లయితే, అంబి వచ్చేసి ఏం చేస్తాడంటే పురుషోత్తముని ఓడించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పురుషోత్తముడు చాలా బలశాలి కావడం వల్ల అతనికి మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి పరిపాలన ఉండడం వల్ల అంబి వచ్చేసి పురుషోత్తముని ఓడించలేకపోతాడు అనమాట. తను ఓడించలేకపోవడం వల్ల ఏం చేస్తారు అంటే, అతను విదేశీ రాజు అయినటువంటి అలెగ్జాండర్ని భారతదేశం పిలిపించుకొని పురుషోత్తముని ఓడించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ కౌటిల్యుడు ఏం చేస్తాడు అంటే, అతని రాజ్యంలోని రాజే కాబట్టి, విశ్వవిద్యాలయంలో వర్క్ చేస్తున్నాడు కాబట్టి, విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళి అంబికి సలహా ఇస్తాడు. ఏమని అంటే, మీరు మన భారతదేశంలో ఉన్నటువంటి రాజును ఓడించడానికి విదేశీ రాజును మన దేశానికి తీసుకురావడం అనేది తప్పు అని చెప్పేసి అంబి అనేవాడికి కౌటిల్యుడు చెప్తాడనమాట. అప్పుడు అంబి దాన్ని పట్టించుకోకపోయేసరికి కౌటిల్యుడు వద్దు, నేను ఇక్కడ వర్క్ చేయను అని చెప్పేసి ఆ ప్రొఫెసర్ జాబ్ మానేసి రిజైన్ చేసేసి నందవంశం, మనకు ఇప్పుడు మౌర్య వంశం గురించి మనం చెప్పుకునే ముందుగా నందవంశం ఉంది కదా, ఆ నందవంశంలో చివరివాడైనటువంటి ధననందుని రాజ్యంలోకి వస్తాడనమాట. ఎవరు? కౌటిల్యుడు. అక్కడ కౌటిల్యుడు నందవంశంలో కూడా ఏం జరుగుతుంది అంటే, నందవంశంలో ధననందుడు ఏం చేస్తాడు అంటే కౌటిల్యుని ఒక మహాసభలో అవమానపరచడం జరుగుతుంది అనమాట. అవమానపరచడంతో కౌటిల్యుడు ఒక శపథం చేస్తాడు. కౌటిల్యుడు మన ధననందునితో ఏమంటాడు అంటే, నందవంశాన్ని భూస్థాపితం చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి
శపథం పూనుతాడనమాట. శపథం పూనేసి ధనందుడు ఏం చేస్తాడు, మహాసభలో నా కౌటిల్యుడిని అవమానపరుస్తాడనమాట. ఇప్పుడు కౌటిల్యుడికి ధననందుడిని లేదా నందవంశాన్ని భూస్థాపితం చేయడానికి ఒక మంచి రాజు కావాలన్నమాట. రాజును తనే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక మంచి బాలుని ఎంపిక చేసుకొని ఒక రాజుగా తయారు చేసి అతనిని రాజుగా తయారు చేసిన తర్వాత నందవంశాన్ని భూస్థాపితం చేయాలనుకుంటాడు. కాబట్టి రాజుగా కావాలి కాబట్టి కౌటిల్యుడు ఒక రాజును ప్రిపేర్ చేసే ప్రయత్నంలో తిరుగుతూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత ఏంటంటే మనకు పురుషోత్తముడిపైకి అంబి ఏం చేస్తున్నాడు, విదేశీ రాజు అయినటువంటి అలెగ్జాండర్ని తీసుకొస్తున్నాడు అనమాట. ఈ విధంగా భారతదేశంలో కొంతమంది రాజులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే భారతదేశ దేశద్రోహ రాజులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు అంటే అంబి, జయచంద్రుడు, దౌలత్ ఖాన్ లోడి. ఈ ముగ్గురిని వచ్చేసి భారతదేశ దేశద్రోహ రాజులుగా చెప్పుకుంటారు. అంబి వచ్చేసి అలెగ్జాండర్ను, జయచంద్రుడు వచ్చేసి మహమ్మద్ ఘోరీని, దౌలత్ ఖాన్ లోడి వచ్చేసి బాబర్ని. ఈ ముగ్గురు విదేశీ రాజులైనటువంటి అలెగ్జాండర్ను, మహమ్మద్ ఘోరీని, బాబర్ని భారతదేశంలో ఉన్నటువంటి ఇతర పొరుగు రాజులను ఓడించడానికి సహాయంగా వాళ్ళని తీసుకొచ్చి యుద్ధం చేయిస్తారు. కాబట్టి వీళ్ళని ముగ్గురిని కూడా అంబిని, జయచంద్రుడిని, దౌలత్ ఖాన్ లోడిని భారతదేశ దేశద్రోహ రాజులుగా చెప్పుకుంటారనమాట. ఇప్పుడు మనకు అలెగ్జాండర్ పిలుస్తున్నాడు కదా, అలెగ్జాండర్ని అంబి తీసుకొస్తున్నాడు అనమాట ఇండియాకి. కాబట్టి అలెగ్జాండర్ గురించి తెలుసుకుందాము. అలెగ్జాండర్ అనేవాడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచ విజేత కావాలి అని ఆశించినటువంటి మొదటి వ్యక్తి అనమాట. ప్రపంచంలోనే ప్రపంచ విజేత కావాలి అని చెప్పేసి ఆకాంక్షించినటువంటి మొట్టమొదటి రాజు ఎవరు అంటే అలెగ్జాండరే అనమాట. అలెగ్జాండరు ఒక యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం పేరేంటే అరిబెలా యుద్ధము. ఈ అరిబెలా యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడగచ్చు. 330 క్రీస్తు పూర్వము జరిగింది. ఎవరెవరి మధ్య అంటే అలెగ్జాండరు మరియు 3వ డేరియస్ మధ్య ఈ అరిబెలా యుద్ధం జరిగింది. అరిబెలా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అని అడగచ్చు. అలెగ్జాండర్ మరియు 3వ డేరియస్ మధ్య జరిగిందనమాట. అలెగ్జాండర్ యొక్క రాజ్యం ఏదన్నప్పుడు మాస్డోనియా అని చెప్పచ్చు. అలెగ్జాండర్ యొక్క గురువు ఎవరన్నప్పుడు అరిస్టాటిలు, తల్లి ఒలింపియా, తండ్రి పేరు 2వ ఫిలిప్ అనమాట. 2వ ఫిలిపే అలెగ్జాండర్కు తండ్రి. భార్య పేరు వచ్చేసి రుక్సానా. ఈమె ఎవరు అంటే అలెగ్జాండరు అరిబెలా యుద్ధంలో ఓడింపబడినటువంటి 3వ డేరియస్ కూతురు అనమాట. ఈమె 3వ డేరియస్ కూతురే రుక్సానా. అలెగ్జాండర్ యొక్క గుర్రం పేరు వచ్చేసి బ్యూసిఫిలస్. అలెగ్జాండర్ యొక్క గుర్రం పేరు బ్యూసిఫిలస్. ఇది అలెగ్జాండర్ గురించి అనమాట. ఇప్పుడు తర్వాత మనకి అలెగ్జాండరు భారతదేశానికి వచ్చే టయానికి నందవంశం అంటే మనకు చెప్పుకున్నాం కదా, ధననందుడు అప్పటికి రాజు. ధననందుడి యొక్క పరిపాలనలో అంటే నందవంశము భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉందన్నమాట. ఎవరు వచ్చే టయానికి అలెగ్జాండర్ భారతదేశానికి దండయాత్ర చేసి వచ్చే టయానికి మనకు భారతదేశంలో ఏ రాజుల పరిపాలన జరుగుతూ ఉంది అన్నప్పుడు నందవంశం పరిపాలిస్తూ ఉందన్నమాట. తర్వాత ఇక్కడ మనకు చెప్పుకున్నాం ఆల్రెడీ, పురుషోత్తముడిని ఓడించడానికి అంబి అనే రాజు అలెగ్జాండర్ను భారతదేశానికి తీసుకొస్తున్నాడని చెప్పి ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళిద్దరి మధ్య, పురుషోత్తముడి మధ్య అలెగ్జాండర్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం పేరు ఏంటి అని అంటే జీలం యుద్ధము, హైదాస్పర్ యుద్ధము లేదా వితస్త యుద్ధం అని చెప్పేసి 3 రకాలుగా ఈ యుద్ధాన్ని చెప్పుకుంటాము. ఇది జీలం నది మధ్య మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పౌరరాజ్యం యొక్క రాజే పురుషోత్తముడు. పౌరరాజ్యం ఎక్కడుంది అంటే సింధు జీలం నదుల మధ్య ఉంది. కాబట్టి జీలం యుద్ధం అని చెప్పడం జరిగింది అనమాట. ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తుపూర్వం 326 అనమాట. క్రీస్తుపూర్వం 326 అలెగ్జాండర్ మరియు పురుషోత్తముడి మధ్య జరిగినటువంటి యుద్ధం ఏది అన్నప్పుడు జీలం యుద్ధం, హైదాస్పర్ యుద్ధము లేదా వితస్త యుద్ధం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం చేస్తాడంటే అలెగ్జాండర్ భారతదేశంలో కొన్ని ప్రాంతాలను అంటే ముఖ్యంగా వాయువ్య ప్రాంతంలో కొన్ని రాజ్యాలను జయించేసి భారతదేశం నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలెగ్జాండరు వెళ్ళిపోయేటప్పుడు చనిపోతాడు, తర్వాత విషయము. అలెగ్జాండర్ వెళ్ళిపోయే ముందుగా వాయువ్య దేశంలో అతను జయించినటువంటి రాజ్యాలకు గవర్నర్గా సెల్యూకస్ నికేటర్ను నియమిస్తాడు అనమాట. ఈ సెల్యూకస్ నికేటర్ గురించి తర్వాత కూడా వస్తుంది మళ్ళీ. ఎవరు అంటే మనకు ఇక్కడ మౌర్య సామ్రాజ్యం, మౌర్య వంశం యొక్క స్థాపకుడైనటువంటి చంద్రగుప్త మౌర్యుడు. ఇతను చంద్రగుప్త మౌర్యుడి గురించి చెప్పుకునేటప్పుడు మనకు మళ్ళీ సెల్యూకస్ నికేటర్కు చంద్రగుప్త మౌర్యుడికి మధ్య వివాహ సంబంధాలు కూడా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య ప్రజెంట్ అలెగ్జాండరు భారతదేశంలో జయించినటువంటి రాజ్యాలకు గవర్నర్గా ఏమని నియమించాడు అంటే సెల్యూకస్ నికేటర్ అనమాట. అలెగ్జాండరు ఒక తెగ
అతనిపైన దాడి చేయడంతో గాయాల పాలై చనిపోవడం జరుగుతుంది. ఆ తెగ పేరు ఏంటి అని చెప్పేసి మనకు అడగచ్చు. అసికేని తెగ అనమాట. అసికేని తెగ అనేటువంటి ఒక తెగ అలెగ్జాండర్ పైన దాడి చేయడంతో గాయాల పాలై చివరికి చనిపోవడం జరుగుతుంది అలెగ్జాండర్ గురువు ఎవరని చెప్పుకున్నాము? అరిస్టాటిల్ మనకు చాలామంది మోటివేటర్స్ చెప్తూ ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళు, ఎవరితోనైనా యుద్ధం చేయి, ఏదైనా చేయొచ్చు, కానీ భారతదేశం మాత్రం వెళ్ళకు, అక్కడికి వెళ్ళినట్లయితే నువ్వు ప్రాణాలతో తిరిగి రాలేవు, వాళ్ళని జయించడం నీ వల్ల కాదు అన్నట్టుగా అలెగ్జాండర్కు తన గురువు అయినటువంటి అరిస్టాటిల్ చెప్పడం జరిగిందని చెప్పేసి హిస్టరీలో మనం చదువుతాము. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత కూడా అతని చేతులను బయట పెట్టేసి పూడ్చమని చెప్పినట్టుగా కూడా మనం హిస్టరీలో చదువుతూ ఉంటాం. తర్వాత మౌర్య సామ్రాజ్యం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మౌర్య సామ్రాజ్యం రాజధాని పాటలీపుత్రము. వంశస్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు ఎట్లా వచ్చాడో చెప్పుకున్నాం కదా. చంద్రగుప్త మౌర్యుడికి అతన్ని వీళ్ళ తల్లిదండ్రుల నుంచి మనకు ఎవరు, కౌటిల్యుడు అనేవాడు ఒక ప్రొఫెసరు ఈ చంద్రగుప్త మౌర్యుని చిన్నప్పుడే తీసుకొచ్చి యుద్ధ బుద్ధులు నేర్పించేసి రాజుగా తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఈ వంశంలో గొప్పవాడు అంటే మౌర్య వంశంలో గొప్పవాడు వచ్చేసి అశోకుడు అవుతాడు. వంశంలో చివరివాడు వచ్చేసి బృహద్దత్తుడు. వీరి లిపి వచ్చేసి బ్రహ్మి లిపి, వీరి భాష ప్రాకృతం అనమాట. ఈ వంశం గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.